इंकलाब टीवी प्राइम टाइम न्यूज़ के स्वागतम। లెజిస్లేటివ్ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టరు అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు ఏదో ఫిగర్స్ చెప్తూ ఏదో ఫైనాన్స్కు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మరి ఫ్రీగా ఉన్నందుకు, ఎందుకంటే కోవిడ్ కాబట్టి బయటికి ఎక్కడ పోవడం లేదు, అదేవిధంగా పొలిటికల్ యాక్టివిటీ కూడా తను పెద్ద పార్టిసిపేట్ చేస్తున్నట్టు లేరు. ఏది ఏమైనా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు ఆ ఫిగర్స్ అని ఒక్కటన్నా కనీసం ఎతికినామన్నమాట. దాంట్లో ఒక్కటన్నా ఎక్కడన్నా కరెక్ట్ వస్తుందేమో అని అంటే టచ్లో ఉన్నట్టు లేరు. ఏవేవో ఫిగర్స్ చెప్తున్నారు. అనుకూలమైన మీడియా ఉన్నప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా ప్రజల్లోకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ప్రభుత్వంలో ఉండగా ఎన్నో పనులు, ఎందుకంటే ఈ కోవిడ్ టైమ్స్లో బాగా బాధ్యతలు ఉన్న ప్రభుత్వం కానీ మరి క్యాబినెట్ మెంబర్స్ కానీ అన్ని పనులు వదిలిపెట్టి తనకు రిప్లై ఇవ్వడము మనకు ఒక పని అయిపోయిందనమాట. అయినా తప్పదు కదా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మనకు ఇటువంటి అలిగేషన్స్, వైల్డ్ అలిగేషన్స్, దాంట్లో నిజం ఏం లేకుండా వైల్డ్ ఎలిగేషన్స్ అయినా కూడా వైల్డ్ ఎలిగేషన్కు ఇంకా తప్పదు కాబట్టి రిప్లై ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అది బాగా మంచి ఫోటోగ్రాఫ్స్ కూడా బాగా చూడండి, బాగా అది ఎట్లా మేనేజ్ చేస్తారో కానీ బాగా మంచి ఫోటోగ్రాఫ్స్, అపోజిషన్ నుండి కూడా బాగా మంచి ఫోటోగ్రాఫ్స్ మేనేజ్ చేస్తారనమాట. ఎటువంటివి? రాష్ట్రంలో పడిపోయిన వృద్ధి రేటు, తెలుగుదేశం పార్టీ హయాంలోని 2 అంకెల వృద్ధి రేటు ప్రస్తుతము 1 అంకె సింగిల్ డిజిట్కు పడిపోయిందని విమర్శించారు. మానవాభివృద్ధి సూచీల్లోనూ ఆంధ్రప్రదేశ్ 27వ స్థానానికి దిగజారింది. తలసరి ఆదాయము క్షీణించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి 2018-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, సరే ఏదో ఫిగర్స్ ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒక పాత సేజ్, ఒక కవి, గొప్ప కవి, అరుంపాయన్ ఆయుం ఆర్వినార్ సొల్లార్ పెరుంపాయన్ ఇళ్ళ అత్త సోల్ అంటే తిరువళ్ళవారు అని చెప్పి చాలా గొప్ప కవి. తిరుక్కురల్ అని చెప్పి ఒక గొప్ప, ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు, దాంట్లో తిరుక్కురల్ అని చెప్పి రాశారనమాట. అందులో రాజ్యమేమి, పరిపాలన ఏమి, పరిపాలన చేసే వాళ్ళకు ఉండవలసిన గుణాలేమి, ఇట్లా చాలా బ్యూటిఫుల్గా, అంటే చెన్నై ఎవరన్నా పోయిన వాళ్ళు ఉంటే నుంగంబాకంకు కోడంబాకంకు మధ్యలో వల్లువారు కొట్టమని చెప్పి ఒక పెద్ద ఇది ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్, అది తనకు గుర్తింపుగా కట్టిన మాన్యుమెంట్ అన్నమాట. సో అరుంపాయన్ ఆయుం అరవినార్ సొల్లార్ పెరుంపాయం ఇల్లత్త సోల్ అంటే అర్థం ఏమంటే, ద వైజ్ ఇన్ పర్సూట్ ఆఫ్ వర్దీ గెయిన్స్ రిఫ్రెయిన్ ఫ్రమ్ స్పీకింగ్ వితౌట్ స్టఫ్. అంటే ఎవరైనా కానీ మేధావులు ఏదన్నా వాస్తవాలు కానీ సబ్జెక్టు ఉంటే మాట్లాడతారు తప్ప, సబ్జెక్టు లేకుండా, వాస్తవం లేకుండా మేధావులు అనేవాళ్ళు ఎవరు మాట్లాడరంట. మళ్ళీ ఎందుకు ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఒకటొకటి ఆయన చెప్పిన పాయింట్లు ఒకటొకటి చూసుకుంటూ పోదాం. ఏమది? వృద్ధి రేటు పడిపోయిందంట. సార్ మీరు ఇచ్చినారు, వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుంది, స్థూల ఉత్పత్తి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీరు 2-3 సార్లు అసెంబ్లీలో కూడా బాగా క్షుణ్ణంగా అందరూ వివరించి చెప్పినారు. స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఇస్తుంది, ఏ విధంగా వ్యవసాయం కానీ, పరిశ్రమ కానీ, సేవారంగం కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఇవన్నీ తెలిసినటివే. ఎక్కడ సార్ పడిపోయింది, ఎక్కడ పెరిగింది? వాస్తవానికి 2019 నుంచి యాక్చువల్గా ఎకనామిక్ స్లోడౌన్ ఉంది, ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా స్లోడౌన్ ఉంది, భారతదేశంలో స్లోడౌన్ అయింది, దానికి తగినట్లు ఆంధ్రప్రదేశ్ కూడా స్లోడౌన్ ఉంది. నిజం చెప్పంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ స్లోడౌన్ లేదు, పెద్ద పెద్ద రాష్ట్రాలకు ఉన్నంత స్లోడౌన్ లేదు. ఎందుకంటే మనము అదృష్టానికో దురదృష్టానికో మనం వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం కాబట్టి పరిశ్రమ సేవారంగం మనకు ఆటోమేటిక్గా మనకు 2014 నుంచి
విభజన జరిగిన తర్వాత తక్కువైంది కాబట్టి మహారాష్ట్ర తమిళనాడు అటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే అంత ఎకనామిక్ స్లోడౌన్ ఎఫెక్ట్ లేదు. అయినా మీ టైం చూద్దాం సార్. మీరు చాలా డబుల్ అంకెలు అని చెప్పుకుంటుంటారు కదా, ప్రతిసారి డబుల్ అంకెలు. ఇవి ఈసారి అంచనా వేస్తే 3వ సంవత్సరానికి మనకు యాక్చువల్గా వాస్తవాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడు వేసిన అంచనాలు 3 సార్లు, ఒకసారి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, అడ్వాన్స్ ఎస్టిమేట్ మొదటిసారి చేసిన రివిజన్ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, రెండవసారి చేసిండేది సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్, మూడవసారి చేసిండేది థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్. చూద్దాం సార్ మీరు ఇచ్చిండేది 2016-17 మీరేం చెప్పినారు? 6,99,000 కోట్లు ఉంది మన స్థూల ఉత్పత్తి అన్నారు. అది 3వ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి, అంటే గత సంవత్సరానికి వచ్చేటప్పటికి -14,891, అంటే 6,99,000లో 15,000 కోట్లు తగ్గింది. మీరు వేసిన అంచనా కంటే తగ్గింది. అంటే మీరు ఎక్కువ అంచనాలు ఉండారని అర్థం. 2017-18 ఇప్పుడు ఇంకా 2వ ఎస్టిమేట్స్లో ఉన్నారు, ఇంకా 3వ ఎస్టిమేట్స్ రావాలా. ఇప్పటికే 2వ ఎస్టిమేట్కే ఆల్రెడీ 10,687, అంటే ఇంచుమించు 11,000 కోట్లు తగ్గింది. అంటే 2016-17లో మీరు 6,99,000 కోట్ల ఎస్టిమేట్స్ ఇస్తే 2వ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి 1,799, అంటే ఇంచుమించు 1,800 కోట్లు తగ్గితే 3 పోయేటప్పటికి 15,000 కోట్లకు తగ్గింది. 2వ ఎస్టిమేట్లో ఏదైతే 1,800 కోట్లు తగ్గిందో 3వ ఎస్టిమేట్ అంటే ఇంచుమించు పక్కా ఫిగరు 15,000 కోట్లు తగ్గింది. 17-18కి వచ్చేటప్పటికి మీరిచ్చిన అంచనా 8,03,000 కోట్లు ఏదైతే ఉందో 2వ ఎస్టిమేట్కే 11,000 కోట్లు తగ్గింది. అంటే అందాజుగా ఈ ప్రకారం అంచనాకు పోతే 3వ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి 30,40,000 కోట్లు తగ్గుతుంది మీరు ఇచ్చిన అంచనా. 2018-19 మీరేం చెప్పినారు సార్? బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి మార్గంలో తీసుకుపోతున్నారు. మీకే తెలుసు అసలు ఎకనామిక్స్, మీరే ఎంఏ ఎకనామిక్స్ చదివినారు, వేరే ఎవరు చదవలేదు అసలు ఈ భారతదేశంలో అన్నట్లు మీరు చెప్పుకున్నారు కదా. 9,33,000 కోట్లు మీరు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇస్తే మొదటి రివైజ్డ్ అంచనాకు వచ్చేటప్పటికే 70,445 కోట్లు తగ్గింది. ఫస్ట్ ఎస్టిమేట్కే. మొదటి ఎస్టిమేట్ అంటే మీరు 933 ఏదైతే వేసినారో మీరు 9,33,000 కోట్లు ఏదైతే మీరు అంచనా అని అంటున్నారో అది మొదటి ఎస్టిమేట్కే 70,500 కోట్లు తగ్గింది. అంటే అర్థమేం సార్ చెప్తుండేది మీరు? ఎక్కడ సార్ మీరు రెండంకెల ఎక్కడుంది అసలు? మీ ప్రకారం లెక్క పెట్టినట్లయితే మీరు అడ్వాన్స్ ఎస్టిమేట్ 2018-19కి 15.3%. నమ్మేటివేనా సార్ ఇవన్నీ? భారతదేశంలో బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు కలిపిన దగ్గరనే 8% ఉంటే మీరు మాత్రం 15%. మాదే 2 అంకెలు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత కదా మీకు వచ్చేది లెక్క అనేది మీకు తెలుసు. ఇప్పుడు వస్తుంది కదా లెక్క. వాస్తవానికి మీరు 2018-19కి ఏదైతే లెక్క చెప్తున్నారో 9,33,000 కోట్లు మాది 2 అంకెల గ్రోత్ అభివృద్ధి అని చెప్తున్నారో, మొదటి ఎస్టిమేట్కే మొదటి రివిజన్కే సింగిల్ డిజిట్కు 8.8కి వచ్చేసింది. 8.8% పెరుగుదలని ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్కే వచ్చింది. ఇంకా దాన్ని బట్టి అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ సార్ మీరు చెప్పేది, అంటే దట్ మీన్స్ మీరు చెప్పిన 2 అంకెల అభివృద్ధి అనేది తప్పు అని క్లియర్గా నిర్ధారణ అవుతుంది ఇక్కడ. రెండోది సార్ మీరు చెప్పేది రెవెన్యూ వ్యయము 6.96% పెరిగిపోయింది. 8,949 కోట్లు రెవెన్యూ వ్యయం పెరిగింది. మీరు ఆల్సో చెప్పిన దాంట్లో మానవాభివృద్ధి సూచీల్లోనూ ఆంధ్రప్రదేశ్ తగ్గింది. అది కూడా చూద్దాం సార్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే మన ఆదాయము ఎస్టిమేషన్ ఉందో ఎంత ఉంది సార్? 2016-17 1,20,676. అంటే మరి ఇది లేకుండా అందాజుగా నేను చెప్తాను. 2016-17లో అందాజుగా 1,20,000 రూపాయలు. 17-18కి వచ్చేటప్పటికి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్ 1,39,000. 18-19 వచ్చేటప్పటికి 1,51,000. 19-20 వచ్చేటప్పటికి 1,66,000. ఎక్కడ సార్ తగ్గిండేది? సరే, దీస్ ఆర్ నాట్ ఫైనల్ ఫిగర్స్. అయినా కూడా దే ఆర్ ఎస్టిమేట్స్. ఎంత వచ్చింది? 1,66,000. అంటే పెరిగింది కదా సార్. 19-20 కూడా 19-20 పెరిగింది కదా సార్. ఎక్కడ తగ్గింది? ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు తగ్గిందని చెప్పేసి ఇండికేటర్స్లో?
ఇన్ఫ్లేషను 6.5% పెరిగింది ఇన్ఫ్లేషన్ ఆయన చెప్పేది. మీరు ఒక్కసారి ఫిగర్స్ చూసినట్లయితే సార్, యనమల రామకృష్ణ గారు ఎక్కడున్నారు దయచేసి దీని ద్వారా ఒకసారి చూడండి. మనకు భారతదేశం ఫిగర్స్ అంతా చూసినట్లయితే యావరేజ్ భారతదేశము 4.77 ఇన్ఫ్లేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3.54 సార్ ఉండేది, 3.54. తెలంగాణ 4.53, తమిళనాడు 5.72, కర్ణాటక 5.57, కేరళ 6.14. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలపై కూడా ఇన్ఫ్లేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తక్కువ ఉంది సార్ 3.54లో. దక్షిణ భారతంలో తక్కువ ఉండేదే కాదు, భారతదేశం యావరేజ్లో కూడా తక్కువ ఉంది. మీరు ఏ విధంగా చెప్తున్నారు సార్, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరు చూడరు, అందరు బిజీగా ఉన్నారు కోవిడ్ పనుల మీద, ఏ మంత్రి కూడా దీన్ని చూడని చెప్పి ఏదో సునాయాసంగా చెప్తున్నట్లున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్, ఉద్యోగ అవకాశాలు తక్కువైపోయినాయంట. అసలు 1920 ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ మీకు చెప్పేదానికి? ఇంతవరకు 1920 ఫిగర్సే ఫైనలైజ్ కాలేదే, ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? 27వ స్థానానికి వచ్చింది మానవాభివృద్ధి ఇండెక్స్లో. ఎప్పుడు ఫిగర్స్ వచ్చినాయి సార్? ఏ ఫిగర్స్ గురించి చెప్తున్నారు? అసలు ఇంతవరకు ఫిగర్సే రాలేదేంగా. అంటే ఇవన్నీ కూడా ఐదర్ రాంగ్ ఫిగర్స్ అన్న చెప్తుండారు మీరు, లేదా మీరు ఉద్దేశపూర్వకంగానో, లేదా మీకు ఎవరన్నా అందించి తప్పు ఫిగర్స్ ఊరిక మీరు ఉత్సాహంతోనో చెప్పుకుంటూ పోతుండారు తప్ప దీంట్లో వాస్తవాలు లేమనేది అర్థమైపోతుంది. రెవెన్యూ రాబడులు 2019-20లో 37.9 పడిపోయిందండి. అది కూడా చూద్దాం సార్.